నమస్తే నేను యామిని. రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటల కార్యక్రమానికి స్వాగతం. పసిడి పంటల కార్యక్రమాన్ని విశేషంగా ఆదరిస్తున్న రైతాంగానికి అభినందనలు. ఈ రోజు పసిడి పంటల కార్యక్రమంలో వివిధ పంటలకు సంబంధించి జీవన ఎరువులు తయారు చేస్తూ రైతుల ఆదాయాన్ని, సమయాన్ని కాపాడుతూ మన ఉభయ రాష్ట్రాలకే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా రైతులకు అనేక సేవలు అందిస్తున్న వైకే ల్యాబొరేటరీస్ అధినేత వెంకటరమణ మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి వివిధ పంటలు యాజమాన్య పద్ధతుల గురించి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్తే వెంకటరమణ గారు. నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ స్టూడియో. థాంక్యూ. అయితే మొదటగా అసలు జీవ ఎరువుల తయారీ రైతులకు సరఫరా చేస్తూ వాళ్ళకి ఎంతో మేలు చేస్తున్నారు వైకే ల్యాబొరేటరీస్ ద్వారా. అయితే దీనికి సంబంధించి ఈ రంగంలోకి రావడానికి ఎలాంటి కృషి చేశారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి? నమస్తే అండి, నా పేరు వెంకటరమణ రాయుడు. అది వైకే ల్యాబొరేటరీస్ ఫౌండర్. అది కంపెనీ వచ్చేసి మనము 2017లో స్టార్ట్ చేసాము. సో ఇది మేము ఎలా స్టార్ట్ చేసామంటే, సో వీఆర్ హ్యావింగ్ ఓన్లీ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్, కంప్లీట్ హెర్బల్స్ మీద మేము ఫోకస్ చేసాం. అంటే ఫస్ట్ మేము లాంచ్ చేసిన ప్రోడక్ట్ వైరిసైడ్. సో వైరిసైడ్ అప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో జెమినీ వైరస్, బొబ్బర్ వైరస్, పపాయ లీఫ్ కర్ల్ వైరస్ ఇలాంటి వైరస్లు ఉన్నాయి. సో దానికి కెమికల్స్లో ట్రీట్మెంట్ లేదు. సో దాన్ని ఫోకస్ చేసి మేము ఫస్ట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, సో హెర్బల్స్ నుంచి కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ని డిరైవ్ చేసి దాని నుంచి మనం దాన్ని ఫోకస్ చేసాము, సక్సెస్ అయ్యాం బాగా. సో నెక్స్ట్ అలాగే పెస్ట్ మీద, అంటే మనకు పెస్ట్ అంటే సకింగ్ పెస్ట్, చూయింగ్ పెస్ట్ ఇలా ఉంటుంది, రసం పీల్చే పురుగులు అంటాం, దాని మీద ఫోకస్ చేశాం. సో ఈ జర్నీలో ఏమైందంటే మనకు ఒక 4 years నుంచి ఒక కొత్త పెస్ట్ వచ్చింది. ఇట్స్ కాల్డ్ బ్లాక్ థ్రిప్స్, వెస్టర్న్ ఫ్లవర్ థ్రిప్స్ అంటాం. దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేశాం, ఎందుకంటే దానికి మెడిసిన్ లేదు, ప్రజెంట్ కెమికల్స్లో కూడా మెడిసిన్ లేదు. సో దాన్ని మేము ఎక్కువ హైలైట్ చేసి దానికి ఏ విధంగా అంటే ఎవ్రీ ఇయర్ మనం దానికి పర్ఫార్మెన్స్, మా ప్రోడక్ట్స్ పర్ఫార్మెన్స్ పెంచుకుంటూ వచ్చాం అనమాట. సో ఇప్పుడు కంట్రోల్ వచ్చేసి 85 to 90% కంట్రోల్ ఉంది ఆ పెస్ట్. సో వేరాజ్ కెమికల్స్కి అయితే అసలు కంట్రోల్ లేదు. సో ఎందుకంటే అవి ఎలా కంట్రోల్ అవుతుంది అది కూడా మేము చెప్తాను మీకు. సో హౌ ఇట్ ఈస్ కంప్లీట్ హెర్బల్స్ వల్లే ఎందుకు ఇది పెస్ట్ కంట్రోల్ అవుతుంది అనేది మనం స్టెప్ బై స్టెప్ చెప్తాము. సో మా నేపథ్యం ఏంటంటే, మా ఫ్యామిలీ వచ్చేసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండే. మా ఫాదర్ ఆర్టీసీ కండక్టర్, మా మదర్ హౌస్ వైఫ్. సో మేము కడప డిస్టిక్, మాది కడప డిస్టిక్, ఒక బద్వేల్. అక్కడ మేము వ్యవసాయం చూసాం. మాకేంటంటే కంప్లీట్గా ప్యాడీ, వరి ఉంటుంది. సో వరి మీద కూడా చాలా రకాలుగా కెమికల్స్, మనకు ఇవి కలుపు మందులు ఇవి చేయడం వల్ల సో బాగా డ్యామేజ్ అవుతుంది. అంటే పంటలు డ్యామేజ్ అవుతున్నాయి, ఈవెన్ మన ఆరోగ్యం కూడా డ్యామేజ్ అవుతుంది. సో మాకు అక్కడి నుంచి స్టార్ట్ అయింది. నాదంతా బ్యాక్గ్రౌండ్ అంతా బొటానికల్ బ్యాక్గ్రౌండే, కంప్లీట్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్స్, వీటి మీద రీసెర్చ్ చేశాను మేము. సో ఏమైందంటే, సో ఈ కెమికల్స్కి ఆల్టర్నేటివ్ కావాలి మనకి ఇప్పుడు, అట్లీస్ట్ ఇప్పుడు కాకపోయినా ఒక 5 years తర్వాత అయినా మనకు ఆల్టర్నేటివ్ కావాలి. సో అలా మేము ఫోకస్ చేసాము. ఇప్పుడు ఒక 2-3 productsతో స్టార్ట్ చేసిన కంపెనీ ఇప్పుడు ఆల్మోస్ట్ 17 to 18 products ఉన్నాయి. సో అంటే ఫ్రమ్ సీడ్ టు టిల్ హార్వెస్ట్, సీడ్ దగ్గర నుంచి కోత వరకు మనం వేరే కెమికల్స్ మీద డిపెండ్ కాకుండా, వేరే పెస్టిసైడ్స్ మీద డిపెండ్ కాకుండా కంప్లీట్ వైకే ల్యాబొరేటరీ ప్రోడక్ట్స్తో పంట తీసుకోవచ్చు. సో కంప్లీట్గా మనకు అగ్రికల్చర్లో కెమికల్ పెస్టిసైడ్స్ ఎలా పనిచేస్తుందో దానికంటే డబుల్ త్రిబుల్గా పనిచేస్తుంది. సో ఇట్స్ అ ప్రూవ్డ్. మనము ప్రోడక్ట్స్ అన్నీ NHRDFలో టెస్ట్ చేయించాం. అంటే మా ప్రోడక్ట్ తీసుకొని ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్లో టెస్ట్ చేయించి, సో ఈ ప్రోడక్ట్స్లో ఎటువంటి హానికర అవశేషాలు లేవని చెప్పేసి వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత మనం ప్రోడక్ట్ లాంచ్ చేసాము. సో వీఆర్ సక్సెస్. అండ్ మ్యాక్సిమం ఏ పంటలకి ట్రీట్మెంట్ లేనివి మేము ట్రీట్ చేస్తున్నాం. సపోజ్ వైరస్, సపోజ్ బ్లాక్ థ్రిప్స్, విల్ట్, ఇలాంటి కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ అండ్ పెస్ట్ మీద మేము వర్క్ చేస్తున్నాం. చాలా సక్సెస్ అయ్యాము. సో బాగానే ఉంది మా కంపెనీ. సో మాకు ఫార్మర్ బేస్ చాలా ఎక్కువ ఉంది. సో వీఆర్ డూయింగ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ సౌత్ ఇండియా ప్లస్ నార్త్ ఇండియాలో మహారాష్ట్ర, గుజరాత్ కూడా స్టార్ట్ చేశాం. సో దీస్ అవర్ హిస్టరీ మేడం, బ్రీఫ్ హిస్టరీ. అండ్ విత్తనం దగ్గర నుండి పంట కోత వరకు చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు కాబట్టి రైతులకు కూడా ఎలాంటి నష్టం అనేది జరగదు కూడా. ఎస్. అండ్ అయితే మిరపలో నల్ల తామర అనేది ఎక్కువగా పురుగు ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది కదా సార్, దాని నివారణ ఏంటి అసలు? ఎస్ మేడం, ఇది బ్లాక్ థ్రిప్స్ అంటున్నాం మనం. ఇది యాక్చువల్గా వచ్చేసి ఫ్రాంక్నిల్లా ఆక్సిడెంటాలిస్ దీని సైంటిఫిక్ నేము. ఇది వచ్చేసి వెస్టర్న్ ఫ్లవర్ థ్రిప్స్ కూడా అంటాము. సో ఇది ఎందుకు ఇంత డేంజరస్గా ఉందంటే, ఇది ఫ్లవర్స్ మీదనే అటాక్ చేస్తుంది. మనం ఇక్కడ నుంచి చూస్తాము, తోటలు బాగా గ్రీనిష్గా ఉంటుంది, చెట్లు బాగా హైట్ ఉంటాయి. సో ఫార్మర్ ఏమనుకుంటారంటే చాలా బాగుంది నా తోట అనుకుంటారు. సో మనం అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఫ్లవర్ ఉండదు, ఫ్రూట్ ఉండదు.
ఓన్లీ చెట్లు మాత్రం ఉంటాయి. అంటే క్రాప్ ఉండదు మనకు. ఫైనల్గా కావాల్సింది ఈల్డింగ్, దిగుబడి కావాలి. సో ఆ చెట్లు చూస్తేనేమో బాగా హెవీగా ఉంటాయి, మనకు ఫ్లవర్ సెట్టింగ్ ఉండదు, ఫ్రూట్గా కన్వర్ట్ అవ్వదు. సో ఇది ఏమైందంటే దీని మెయిన్ అటాక్ వచ్చేసి ఫ్లవర్ మీద, పుప్పటి రేణుల మీద అటాక్ చేస్తుంది. సో ఎప్పుడైతే పుప్పటి రేణుల మీద ఇది అటాక్ చేయడం వల్ల అది ఫ్లవర్ డ్రాప్ అవుతుంది, సో కన్వర్ట్ కాదు ఫ్రూట్గా. సో దీనికి మా దగ్గర ఉన్న ప్రోడక్ట్ వచ్చేసి వాయు యంత్ర కాంబినేషన్స్. సో దీస్ 2 ప్రోడక్ట్స్ మనం టెస్ట్ చేసాం NHRDFలో, నేషనల్ హార్టికల్చర్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఫౌండేషన్. ఇట్స్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ, ఒక ల్యాబొరేటరీ అది ఢిల్లీలో ఒకటి ఉంది, నాసిక్లో ఒకటి ఉంది. సో దాంట్లో మనం టెస్ట్ చేయించాము. సో ఇట్స్ అ ప్రూవెన్ టెక్నాలజీ. సో ఈ పెస్ట్ మీద వేరే కెమికల్ కంపెనీస్కు అంత సక్సెస్ లేదు, అంటే కంట్రోల్ లేదు. సో మనకెందుకు కంట్రోల్ ఉందంటే మా ప్రోడక్ట్స్ బేస్డ్ ఆన్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్. సో హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ కాబట్టి ఇవి ఫిమిగేషన్ని రిలీజ్ చేస్తుంది. ఫిమిగేషన్ అంటే ఆవిరి రూపంలో చేస్తుంది. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ తీసుకుంటాం, ఆరెంజ్ తీసుకుంటే దాని స్కిన్ ఇట్లా అంటే మనకు కళ్ళు మండుతాయి చూస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ఫిమిగేషన్. సో అలాంటి హెర్బల్స్ ఒక టన్ను హెర్బల్ తీసుకొని ఒక 10 kg మాత్రమే ఆయిల్ తయారు చేస్తాం. అంత డిస్టిలేషన్ చేస్తాం. దాన్ని డిస్టిలేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం దాన్ని ఎప్పుడైతే మొక్కల మీద స్ప్రే చేయగానే అది ఆవిరి రూపంలో ఇట్లా ఉంటుంది. ఫ్లవర్ కిందకి వెళ్తుంది, ఫ్లవర్ చుట్టుపక్కల వెళ్తుంది. సో ఈ ఆవిరి రూపంలో ఉండడం వల్ల మెయిన్ సక్సెస్ మాకు అది. అట్లా కంట్రోల్ చేస్తాం. ఈ పద్ధతిలో, ఈ మోడ్ ఆఫ్ యాక్షన్లో ప్రజెంట్ ఎవరు లేరు. ఈ పొరలాగా ఏర్పడడం వల్ల పురుగు వచ్చి పుప్పని తినకుండా ఉంటుంది. అవును, తినకుండా ఉంటుంది. ఇంకొక మోడ్ ఆఫ్ యాక్షన్ ఏంటంటే యాంటీ రిపెలెంట్. సో మనకి ఇప్పుడు స్మెల్ సహించదు ఒక్కోసారి, అలాగే దాని కూడా పెస్ట్ కూడా సహించదు బికాస్ ఆఫ్ హెర్బల్స్. సిట్రోనెల్లా అనే ఒక ఇంగ్రీడియంట్ ఉంటుంది, దానివల్ల ఏంటంటే పెస్ట్కి అది సహించదు, అది వాలదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే కొన్ని ఇంకా డీప్గా వెళ్తే యాంటీ ఫీడెంట్ అంటాం. అంటే అది వాలిన తర్వాత కూడా అది టచ్ చేయదు, బికాస్ ఆ ఫీడ్ తీసుకోదు, బికాస్ ఆఫ్ యాంటీ ఫీడెంట్. దాంట్లో మేము ఇచ్చే ఈ ఇంగ్రీడియంట్స్లో ఒక టైప్ ఆఫ్ యాంటీ ఫీడెంట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఫిమిగేషన్ ఒకటి, యాంటీ ఫీడెంట్, యాంటీ రిపెలెంట్, ఈ విధంగా ఈ 3 మోడ్ ఆఫ్ యాక్షన్లో మనం కంట్రోల్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే పెస్ట్ అనేది ఈవెన్ అటు పక్క తోటల నుంచి రాదు. తర్వాత ఉన్న ఆ సైకిల్ ఉంటుంది, లైఫ్ సైకిల్. దీనికి వచ్చేసి అన్నిటికీ ఎలాగో ఎగ్గు, లార్వా, ఇది ప్యూపా, మళ్ళా ఇది అడల్ట్, ఈ సర్కిల్ లైఫ్ సైకిల్. ఈ లైఫ్ సైకిల్ కనీసం ఒక 35 to 40 days ఉంటుంది ఫ్లవర్లోనే. ఈ ఫ్లవర్లో ఈ బ్రేక్ చేయాలంటే ఖచ్చితంగా ఫిమిగేషన్ ఎఫెక్ట్ కావాలి. సో వేరాజ్ కెమికల్స్ ఏంటంటే కెమికల్స్ మనం స్ప్రే చేయగానే కాంటాక్ట్ అయితేనే పెస్ట్ చనిపోతుంది. సో ఇది ఫ్లవర్ కింద పుప్పటి రేణులు ఉంటుంది, మనం స్ప్రే చేస్తే ఫ్లవర్ మీద పడుతుంది, కిందకు పోదు. సో దీస్ అ మెయిన్ ఇది టెక్నిక్ దీంట్లో. సో ఫిమిగేషన్ ఎఫెక్ట్తో మేము బాగా కంట్రోల్ చేస్తున్నాం, 95% సక్సెస్ ఉంది. సో దీంట్లో ఇంకొంచెం డీప్గా ఫార్మర్స్కి మేము చెప్పేది ఏంటంటే ఒక్క స్ప్రే కాకుండా ఒక 5 to 6 స్ప్రేస్ చేసుకోవాలి. ఎందుకంటే 30 days ఉంటుంది లైఫ్ సైకిల్. అడల్ట్ మళ్ళీ ఇదంతా ఇది లైఫ్ సైకిల్ బ్రేక్ చేయాలి మనం. సో ఫిమేల్ వచ్చేసి మెయిన్ స్ట్రాంగ్ దీంట్లో, ఫిమేల్ థ్రిప్స్, మేల్ ఫిమేల్ 2 ఉంటుంది. ఆ ఫిమేల్ మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే ఒక స్ప్రే కొడితే ఎన్ని రోజులు ఉంటుంది? ఒక 6 to 7 days ఉంటుందండి. అందుకే ఒక 5 స్ప్రేస్ వాడితే దాని లైఫ్ సైకిల్లో కంప్లీట్గా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో దీంట్లో ఫార్మర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్క పెస్టే కాదు, సో దీనివల్ల మంచిగా వాళ్ళకి దగ్గర కొమ్మలు వచ్చి దగ్గర పూతలు వచ్చి ఫ్రూట్ సెట్ అవుతుంది. ఒకవేళ మనకు 2-3 కనపడినా సరే అది యాంటీ రిపెలెంట్గా అది జ్యూస్ సక్ చేయకుండా అది డ్యామేజ్ చేయకుండా కనపడుతుంది. ఒక 2-3% కనపడుతుంది, కానీ డ్యామేజ్ చేయదు. అప్పటికి మనం ఏమవుతుందంటే ఫ్రూట్ సెట్టింగ్ అయిపోతుంది. బికాజ్ ఫ్రూట్ సెట్టింగ్ అయిపోతేనే కాయ వస్తుంది, కాయ రాగానే ఇంకేం చేయలేదు అది. సో ఈ విధంగా బ్లాక్ థ్రిప్స్ మీద బాగా మనం స్టడీ చేసాం 4 years నుంచి. సో వీఆర్ వెరీ మచ్ సక్సెస్. సో బాగా చేస్తున్నాం అది. సో ఫార్మర్స్కి మంచి, ఎందుకంటే ఇంకా మిగతా చోట్ల అసలు ఈ పెస్ట్ కూడా తెలియదు. మేము గుజరాత్ ఇవన్నీ వెళ్తాము, అసలు ఏంటో కూడా తెలియదు ఆ పెస్ట్ ఫార్మర్స్కి. ఎందుకంటే మనకు కనపడదు, విజిబుల్ ఉండదు, ఫ్లవర్ లోపల ఉంటుంది కాబట్టి. అయితే వెంకటరమణ గారు, వాయుయంత్ర ప్రోడక్ట్ వాడిన తర్వాత రైతుల్లో మీరు గమనించింది ఏంటి? వారి స్పందన అసలు ఎలా ఉంది? ఎక్సలెంట్ అండి. వాళ్ళ స్పందన అయితే చెప్పలేము, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు కెమికల్స్ స్ప్రే చేసుకుంటే వాళ్ళకు పడదు, స్మెల్ పడదు, మనుషుల మీద పడితే మండుతుంది. తర్వాత ఇంటికి పోయిన తర్వాత హ్యాండ్ వాష్, స్నానం ఇవన్నీ ఉంటుంది వాళ్ళకి, ఇదొకటి. తర్వాత 100% గ్యారంటీ వాళ్ళకి ఫ్రూట్ సెట్టింగ్, తర్వాత మళ్ళీ జనరేట్ అవ్వడం ఫ్లవర్స్, ఇవన్నీ విజిబుల్. సో వాళ్ళకి 3 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. 20 లీటర్ల పెద్ద క్యాన్లు తీసుకొని
కంటిన్యూగా స్ప్రేలు చేసుకుంటున్నారు వాళ్ళు. సో ఫార్మర్స్ సాటిస్ఫాక్షన్ 100% ఉంది. సో ఎవరో ఒకరు మనం చెప్తున్నాం కదా, ఈ మధ్యలో ఈ గ్యాప్ అంటే ఒకసారి మన మందు కొట్టేసి మళ్ళీ కెమికల్కి వెళ్ళి ఈ ఇర్రెగ్యులర్ స్ప్రేస్ ఉంటాయి చూసారా, వాళ్ళు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. కానీ వేరాజ్ కంటిన్యూగా 1, 2, 3, 4 ఇట్లా లైఫ్ సైకిల్ చేసుకుంటే అసలు ప్రాబ్లం లేదు. అయితే ప్రస్తుతం ఏ వైరస్ తెగుళ్ళు అసలు ఏ పంటల్లో కనిపిస్తాయి అనేది ఎలా తెలియాలి, దాని నివారణ చర్యలు ఏంటి? యాక్చువల్గా వైరస్ అంటే మేడం ఏమవుతుందంటే అది చూడంగానే మనకు ముడతలాగా వచ్చేస్తుంది, కర్లీ అవుతుంది, లీఫ్ కర్ల్ అవుతుంది. అది ఎక్కువగా బొప్పాయి ఆకుల్లో బొప్పాయి ఆకుల్లో ఉంటుంది. దట్ ఇస్ బొప్పాయిలో పప్పాయ లీఫ్ కర్ల్ వైరస్ అంటాము, పప్పాయ ఎల్లో మొజాయిక్ వైరస్ అంటాము, పప్పాయ రింగ్ స్పాట్ వైరస్ కూడా అంటాం. సో పప్పాయ కూడా చాలా వెరీ సెన్సిటివ్ క్రాప్ అది కూడా. సో దానికి కూడా ఎలా అంటే మనకు హైజీన్ ఉండాలి దానికి, జనరల్గా బాగా చాలా నీట్గా ఉండాలి. చుట్టుపక్కల మనకు ప్యాడీ ఉంది, కాటన్ ఉంది, వాళ్ళు కట్ చేస్తారు. ఈ పక్కన మధ్యలో మన పప్పాయ ఫీల్డ్ ఉంటుంది, కట్ చేసినప్పుడు ఆ పెస్ట్ అంతా ఇటు వస్తుంది జనరల్గా. సో అప్పుడు ఏమవుతుందంటే స్టార్ట్ అవుతుంది వైరస్. సో ఈ విధంగా ఆ వైరస్ మనకు పల్సెస్ ఉంది, పల్సెస్లో ఇది ఎల్లో మొజాయిక్ వైరస్ అంటాం. ఇంకో టమోటో ఉంది, టమోటో స్పాటెడ్ విల్ట్ వైరస్ అంటాం. సో ఈ విధంగా ఒక్కొక్క క్రాప్కి వైరస్ ఉంటుంది. వైరస్ ఏదైనా సరే వాయు యంత్ర ఎన్విరో కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే, అది కూడా 2-3 స్ప్రే చేసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. మెయిన్ వెక్టార్స్ వల్ల వస్తుంది ఇది. అయితే భూమిలో కూడా కర్బన శాతం తగ్గటం వల్ల చీడపీడల ఉధృతి అనేది ఎక్కువగా పంటల్లో కనిపిస్తుంటుంది కదా సార్, దానికి సంబంధించి ముఖ్యమైన పంటలు, వాటి నివారణ అసలు ఎలా ఉంటుంది ఏంటి? ఎస్ మేడం, వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ప్రజెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా చాలా వర్రీ అవుతుంది దీని గురించి. కర్బన శాతం మనకు ఉండాల్సిన దానికంటే చాలా తక్కువ ఉంది, నాట్ ఈవెన్ 1%. సో కర్బన్ శాతం అనేది ఏంటంటే ఆర్గానిక్ కార్బన్స్ అంటాం మనం. ఆర్గానిక్ కార్బన్స్ అంటే ఇప్పుడు సపోజ్ వర్షం పడింది మనకు, వర్షం పడితే వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోతుంది. అదే కర్బన్ శాతం ఉంటే వాటర్ హోల్డ్ చేసుకుంటుంది అది. తర్వాత కర్బన్ శాతం ఎక్కువ ఉంటే వానపాములు తయారవుతాయి, మైక్రో ఆర్గానిజం డెవలప్ అవుతుంది, తర్వాత ఫంగస్ డెవలప్ అవుతుంది, బెనిఫిషియల్ ఫంగస్. సో ఇవన్నీ మిస్ అవుతున్నాయి మనకు. ఎందుకు మిస్ అవుతున్నాయి అంటే డంపింగ్ చేస్తున్నాం మనం ఎక్కువ కెమికల్స్, హెర్బిసైడ్స్, కలుపు మందులకు మనుషులు చచ్చిపోతారు, అంత ఘోరంగా ఉంటాయి కలుపు మందులు. 2,4-D, గ్లైపోసేట్, ఇవన్నీ అవి బ్యాన్ చేసినా కూడా కొంతమంది కొన్ని చోట్ల వాడుతున్నారు. సో ఇవన్నీ మనము డంపింగ్ చేస్తున్నాం తప్ప దాన్ని మళ్ళీ మనం రీట్రీట్ చేయట్లేదు. సో ఆ ఆర్గానిక్ కార్బన్స్ అనేది చాలా క్రూషియల్, అది మన సాయిల్ హెల్త్ని కంప్లీట్గా డిస్టర్బ్ చేస్తుంది అది. మనం ఇంకొకటి మెయిన్ ఇంకొక రీజన్ ఏంటంటే క్రాప్ రొటేషన్ లేదు. మీరు ఇప్పుడు గుంటూరు, మహబూబాదు, ఖమ్మము ఇటు కొన్ని ఏరియాలు పోతే మిర్చి క్రాపే ఒక 10 years నుంచి కంటిన్యూ చేస్తున్నారు. సో మధ్యలో మనం గ్రాప్ ఇవ్వాలి. ఇప్పుడు మిర్చి క్రాప్ వేస్తున్నాము, అది ఏమవుతుంది, ఆ పంట వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ అక్కడే మనం తగలబెట్టేస్తున్నాం. అవన్నీ మనం ఏమవుతున్నాయంటే దాని డెబ్రిస్ మొత్తం అవశేషాలు అన్నీ మొత్తం భూమిలోనే ఉండిపోయి అక్కడే మళ్ళీ రీజనరేట్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు వర్షం పడుతుందో అక్కడ మళ్ళీ స్పోర్ స్టార్ట్ అవుతాయి, ఎగ్స్ ఇట్లా. సో దీనివల్ల ఏమవుతుందంటే అది పెస్ట్ కంట్రోల్ కావట్లేదు. సో దీనికి మా దగ్గర వచ్చేసి ఫాస్ట్ రూటెక్స్ అని ఒక ప్రోడక్ట్ ఉంది. అది మేము ఏం చేస్తున్నాం అంటే అది యాక్టివేటెడ్ చార్కోల్, అంటే మనకు కొబ్బరికాయ చిప్ ఉంటుంది కదా, దాని నుంచి మనం డిరైవ్ చేస్తాం. దానివల్ల ఏమవుతుందంటే పోరాసిటీ పెరుగుతుంది బాగా, సాయిల్ మధ్యలో గ్యాప్స్ వస్తాయి, బాగా పోరాసిటీ పెరిగి సాయిల్ మొత్తం బాగా రిచ్ అవుతుంది. వానపాములకి, ప్రోటోజోవా ఇలాంటి సాయిల్ హెల్త్కి సంబంధించిన మన pH మెయిన్ థింగ్ ఇస్ pH. మనం వాటర్ తీసుకుంటాం, వాటర్లో 5.5 to 6 ఉండాలి pH. అదే 3.4 ఉందంటే ఎలా ఉంటుంది, మనకు గొంతు మండుతుంది. లైక్ సోడాలో 3.4, 3.5 ఉంటుంది. సో అలాగే సాయిల్ కూడా pH 5.5 to 6 మధ్యలో ఉండాలి. సో మనం ఇప్పుడు వేసే ఈ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ కెమికల్స్ లైక్ యూరియా, ఫర్టిలైజర్, DAP ఇవన్నీ వేయడం వల్ల దాని pH వచ్చేసి 4.5 ఉంటుంది. ఎక్కువ డంప్ చేయడం వల్ల సాయిల్లో pH తగ్గిపోయినప్పుడు మళ్ళీ ప్రాబ్లం. సో మా దగ్గర వచ్చేసి ఫాస్ట్ రూటెక్స్ ప్రోడక్ట్ ఉంది, అది ఆర్గానిక్ కార్బన్స్, దాంట్లో ఆల్మోస్ట్ 6.5 to 8% ఉంటుంది. సో మేము ఏం చేస్తున్నామంటే స్టార్టింగ్ మొక్క పెట్టిన దగ్గర నుంచి దాన్ని ఒక 3 to 4 times ట్రీట్ చేయమని చెప్తున్నాం. చాలామంది సక్సెస్ అయ్యారు. సో డ్రిప్ ఉంటే ఇంకా బాగా వాళ్ళు ఒక 6 to 7 times చేస్తున్నారు. సో దానివల్ల ఆర్గానిక్ కార్బన్స్ చాలా ఇంప్రూవ్ అయింది, వానపాములు జనరేట్ అయినాయి, విజిబుల్గా మేము చూసాము. తర్వాత ఇంకోటి మా దగ్గర వాయు యంత్ర గ్రాన్యువల్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బయట మీరు చూస్తే ఈ 3G, 4G గ్రాన్యువల్స్ వేస్తే వానపాములు చచ్చిపోతున్నాయి, బెనిఫిషియల్ కూడా చనిపోతున్నాయి. మేము చెక్ చేసాము, మేము ల్యాబ్ కూడా చెక్ చేసి పంపించాం. మా గ్రాన్యువల్స్ వేస్తే వానపాములు ఏం చనిపోలేదు. సో బికాస్ ఏదంటే దానికి పాయిజనస్ కాదు అది. సో ఈ విధంగా చాలా మంచి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. సో వీఆర్ ఎడ్యుకేటింగ్ కంటిన్యూస్లీ ఎవ్రీ డే టు డే. సో ఈ విధంగా కర్బన్ శాతం పెంచుకోవచ్చు. మా సైడ్ కాంట్రిబ్యూషన్ అది కొంతవరకు. రైతులు కూడా చాలా మంది ఒక పంట వేసేటప్పుడు నేల సారం ఏంటి అనేది కూడా చాలా మంది చెక్ చేయరు. 4 సైడ్లు ఒక
ఒక ఫీట్ కి తీస్తే ఒక తీస్తారు, అవును. ఏదో చేస్తూ ఉంటారు కదా, కొంతమంది సగం మాత్రమే తీసి మీ దగ్గర తీసుకొని వస్తారు, దాని వల్ల కూడా పంట అనేది నష్టపోతుంది అంటే అవునండి, దానికి చెప్పలేము సరిగా. ఎలా అంటే మనకు 4 స్క్వేర్ టైప్ ఉంటే 1 2 3 4 మధ్యలో అవన్నీ తీసి మిక్స్ చేసి దాంట్లోంచి మనం pH చెక్ చేస్తాం. pH కానీ దానిలో న్యూట్రియన్స్ ఎలా ఉన్నాయి, నైట్రోజన్ ఎంత ఉంది, ఫాస్ఫరస్ ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది చెక్ చేసి సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ పంపిస్తే వాళ్ళు చెప్పేస్తారు. దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇవన్నీ చేసుకోకుండా కూడా కొంతమంది ఫాస్ఫరస్ ఎక్కువ ఇస్తాం. మన భూమిలో ఫాస్ఫరస్ చాలా ఉంది. సో ఫాస్ఫరస్ అంటే మొత్తం గడ్డగట్టిపోతుంది, వాటర్ కూడా లాస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట, భూమిలో కూడా ఇంకదు. సో మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ డిఏపీలు ఎక్కువ వాడడం వల్ల ఫాస్ఫరస్ ఎక్కువ ఉంది. అండ్ మీరు బొప్పాయి పంట దాని యాజమాన్య పద్ధతుల గురించి చాలా మంచి పేరు వచ్చింది మీకు రైతుల్లో, దాని గురించి వివరించండి. ఎస్ మేడం, బొప్పాయిలో వచ్చేసి మేము స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గైడ్ చేస్తున్నాం అండి. అంటే మొక్క పెట్టిన దగ్గర నుంచి ఫార్మర్స్కి దాంట్లో ఏ విధంగా ఎరువులు ఇవ్వాలి, దాంట్లో ఏ విధంగా పెస్ట్ని కంట్రోల్ చేసుకోవాలి, అది పంట ఎంతకాలం ఉంటుంది, 11 months 12 months ఉంటుంది, సో దానికి వచ్చే డిసీజెస్ ఏంది, ఇవన్నీ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. సో ఫార్మర్స్ కూడా మాది ఒక మొబైల్ యాప్ ఉంది, వైకేల్ ల్యాబొరేటరీస్. మొబైల్ యాప్లోకి వెళ్ళి మొత్తం అన్ని కాలమ్స్ ఉన్నాయి, వెజిటబుల్స్, హార్టికల్చర్. పపాయ కాలంకి వెళ్తే మొత్తం ఏ సీజన్లో వేయాలి, ఏ సీడ్ వేయాలి, ఎవ్రీథింగ్ మేము లిస్ట్ ఇచ్చాం దాంట్లో. ఇంకా ఎవరైనా ముందుంటే మా ఎంప్లాయీస్ ఉన్నారు, మా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. సో అమెజాన్లో కూడా దొరుకుతాయి మావి, ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. పపాయ అంటే 100% సక్సెస్ ఉందండి, అది కంటిన్యూ చేసుకోవాలి వాళ్ళు. పపాయ ఈజ్ డిపెండ్స్ ఆన్ ది ఆర్గానిక్ కార్బన్స్, దానికి ఎక్కువ ఇట్స్ ఆర్గానిక్ లవింగ్ ప్లాంట్స్ ఇవి, దానికి ఎక్కువ పశువులు ఎరువు, మేకల ఎరువు ఇలాంటివి ఇచ్చుకుంటే బాగా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే రైతులు ఎక్కువగా ఆర్గానిక్ గా ఫార్మింగ్ చేయడానికి ఇష్టపడట్లేరు, అంటే ఎక్కడ ఏమైనా నష్టం వస్తుందేమో అన్న భయంతో ఎక్కువ పెస్టిసైడ్ సైడ్ ఎక్కువగా వెళ్తున్నారు. సో అలా కాకుండా ఇంతమంది మీరు చెప్తున్నా కూడా ఎందుకు వాళ్ళకు ఆ విషయం అనేది బోధపడట్లేదు? ఎస్ ఇట్స్ మెయిన్ అవేర్నెస్ మేడం, అవేర్నెస్ చాలా తక్కువ ఉంది, కాంపిటీటర్స్ ఎక్కువ ఉన్నారు. సో అందరూ డీలర్స్ కెమికల్ పెస్టిసైడ్స్ ఇది 300 years నుంచి ఉన్నది, మనం ఒక 2-4 years నుంచి మనం దాన్ని కన్వర్ట్ చేయలేము. కానీ ఎడ్యుకేటెడ్ ఈ జనరేషన్ ఉన్న ఫార్మర్స్ అందరూ వాడుతున్నారు. ఎస్పెషల్లీ మిర్చిలో ప్రూవ్ చేసాము, పపాయలో ప్రూవ్ చేసాము, పల్సెస్లో కూడా ప్రూవ్ చేసాము. మొత్తం మాదే ట్రీట్మెంట్ ఇచ్చేసి అవుట్పుట్ తీసుకొని ఐటీసీ వాళ్ళకి ఇచ్చి టెస్ట్ చేయించాం. అంటే మీరు తీసుకునే ఆశీర్వాద్ పొడి, చిల్లీ పౌడర్ అనుకోండి, ఆ చిల్లీ పౌడర్ని టెస్ట్ చేసినా కూడా దాంట్లో ఎటువంటి కెమికల్ రెసిడ్యూస్ లేవు. అలాగే మునగ ఉంది, మునగలో కూడా మన ప్రొడక్ట్స్ చెక్ చేసాం, స్ప్రే చేసి అవుట్పుట్ మునగాకు ఉంది కదా, మునగాకు, మునగకాయలు ఇవన్నీ దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తారు వీళ్ళు, న్యూట్రియన్స్ యూజ్ చేస్తారు కొన్ని ప్లేసెస్లో, అవన్నీ చెక్ చేసాం మేము. సో ఇవన్నీ చేస్తున్నాము, బట్ మేము ఎక్కువగా స్ప్రెడ్ కాలేదంటే టేక్స్ టైం, చాలా పెద్ద ఓషన్ అగ్రికల్చర్ అనేది. సో స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం మేము, ఆల్మోస్ట్ బాగా అందరికీ గైడ్ చేస్తున్నాము, మేము ట్రైనింగ్ ఇస్తున్నాము ఫార్మర్స్కి, మా ఎంప్లాయీస్ వెళ్ళి ట్రీట్ చేస్తున్నారు. సో అయినా కొన్ని అంటే డీలర్స్ ఉంటారు, ఒక్కసారిగా మనం అంత రీచ్ కాలేము కదండి. సో డీలర్స్ ఏం చేస్తారంటే ఇవి కొట్టండి అని వాళ్ళు కొంచెం రికమెండ్ చేస్తారు. అండ్ మీరు ఇప్పుడు పండించే ఏవైతే ఆ పంటలు ఉన్నాయో, బొప్పాయి ఆకు కానివ్వండి, మునగ ఆకు కానివ్వండి, ఈ మధ్య కాలంలో వీటికి చాలా ఎక్కువగా డిమాండ్ ఉంది. చాలా మంది ఈ మెడికల్ ఫుడ్ మనం తినడం అలవాటు ఎప్పుడైతే అయిందో అప్పటి నుండి ఇంకా ఇప్పుడు ఆర్గానిక్ వైపు వస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా, ఇప్పుడు అవేర్నెస్ వస్తుంది ఈ జనరేషన్ వాళ్ళకి. సో అండ్ ఇంకోటి ఏంటంటే లాభసాటిగా రైతులు అధిక దిగుబడి సాధించాలి అంటే అసలు ఏం చేయాలి? మేము చెప్పిన కాంబినేషన్స్ చేస్తే సరిపోతుందండి. సపోజ్ పపాయ తీసుకుందాము, పపాయలో ఇదే వేరే కెమికల్స్ ట్రీట్మెంట్ చేస్తే ఒక 40 to 50 kgs పర్ ప్లాంట్ వస్తుంది. మా కండిషన్లో మేము చెప్పినట్టు ఒక 6 months వరకు మంత్లీ 3 times వాయు యంత్ర ఎన్యూరో స్ప్రే చేయాలి, కింద ఫాస్ట్ రూటెక్స్, హై రిచ్ డ్రిప్లో ఇవ్వాలి, సూర్యం అనేది డ్రిప్లో ఇవ్వాలి. ఇవన్నీ ఆర్గానిక్ ఫర్టిలైజర్స్. ఏముందంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఇవన్నీ ట్యాప్ రూట్ సిస్టమ్, ఇట్లా లోపలికి పోవు, మదర్ రూట్ కాదు, ఇది తల్లివేరు వ్యవస్థ ఉండదు, ఇట్లా పైనే ఉంటుంది. సో ఇది ఏంటంటే చాలా తొందరగా మనకి ఫుడ్ తీసుకుంటుంది. అదే మనం కెమికల్స్ ఇవ్వడం వల్ల అవన్నీ చిల్లర్స్, తర్వాత కోటింగ్స్ ఉంటాయి, దానికి 50% మనం సాయిల్లోనే తెల్లగా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోతుంది. ఫర్టిలైజర్స్ అయితే మనది ఏంటంటే అమినో యాసిడ్ బేస్డ్, స్లో రిలీజ్. సో ఆ విధంగా చేయడం వల్ల పప్పాయలో మా రికార్డ్ వచ్చేసి 100 kg పర్ ప్లాంట్ తీసాం. మంచి బాగా మెయింటైన్ చేసేవాళ్ళు మంచి ఫార్మర్స్, అంటే వాళ్ళు 8x6 8 feet లైన్ టు లైన్ 8 feet పెట్టి మొక్కకు 6 feet పెట్టి వాళ్ళు ఫర్టిలైజర్, ఆర్గానిక్ మాన్యూర్ అంటే పశువుల ఎరువు ఇలాంటివి ఇచ్చి బాగా టైం టు టైం స్ప్రే చేసిన వాళ్ళు 100 kg పర్ ప్లాంట్ తీసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక మొక్కకి ఇంకొక మొక్కకి నిజంగా మీరు చెప్పినట్టు ఎంత వ్యత్యాసం ఉండాలి? ఒక బొప్పాయి అనే కాదు, మిర్చిలో కానివ్వండి. మిర్చి అంటే ఇట్స్ డిపెండ్స్. ఇప్పుడు మిర్చి పంట తీసుకుంటే మనకు 6 months క్రాప్ లైఫ్ సైకిల్.
6 months అంటే మనకు ఒక 3.5 to 4 feet పెట్టుకుంటే సరిపోతుంది. అంటే రెండు కలిసే టైం చూసుకోవాలి మనం. పప్పాయ అంటే అది కూడా కొంచెం ఎక్కువ వింగ్స్ ఎక్కువ దాని ఇట్లా ఉంటుందన్నమాట. దాని కొమ్మలు అవి అది స్ట్రైట్గా వెళ్తుంది. దాన్ని స్ట్రైట్గా పోనివ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే స్ట్రైట్గా పోయిందంటే మనకు ఫ్రూట్స్ అందవు, మనకు ఫార్మర్ ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే మనం ఎక్కువ స్ట్రైట్గా పోనీయకుండా ఇట్లా అంబ్రెల్లా స్ట్రక్చర్ లాగా రావాలి అది. ఇవన్నీ మన దాంట్లో ఉన్నాయి మన మొబైల్ యాప్లో. సో ఇంకొకటి మ్యాంగో తీసుకుంటే అవి చాలా పెరినియల్ క్రాప్స్, లైఫ్ సైకిల్ 25-30 years ఉంటుంది. దానికి 25 feet 30 feet పెట్టుకుంటాం. సిట్రస్ ఉంది, అది కూడా అంతే. హార్టికల్చర్ క్రాప్స్కి క్రాప్ వైజ్ ఉంటుందండి. క్రాప్ వైజ్ సిట్రస్ కూడా 25 to 30 feet పెట్టుకుంటాం. అలా వెజిటబుల్స్ అయితే జనరల్గా 3.5-4 feet పెట్టుకుంటారు. ఈ పప్పాయ కానివ్వండి, సిట్రస్ చెట్లు అంటే వాటి కింద వచ్చే నీడని బట్టి కింద ఏ చెట్లు కూడా పెరిగే అవకాశం ఉండదు. సో వీటిలో ఏదైనా అవకాశం ఉందా? ఉందండి, చేసుకోవచ్చు. బొప్పాయిలో దాని ఇంటర్ కల్టివేషన్ అంటాము, ఇంటర్ క్రాప్ కల్టివేషను, అంతర పంటలు అంటాము. దాంట్లో మనము జింజర్ ఒకటి, అల్లం ఒకటి చేసుకోవచ్చు, పసుపు ఒకటి చేసుకోవచ్చు. తర్వాత ఈ వాటర్ మిలాన్ షార్ట్ డ్యూరేషన్ క్రాప్స్, వాటర్ మిలాన్ 60 days ఉంటుంది. వాటర్ మిలాన్ చేసుకోవచ్చు, మస్క్ మిలాన్ చేసుకోవచ్చు, ఫ్లవర్స్ మ్యారీగోల్డ్ చేసుకోవచ్చు. మెయిన్ ఎక్కువ ఫార్మర్స్ లైక్ చేసిందంటే ఇవి జింజర్ ఎక్కువ చేస్తారు. అల్లం కంటికి కనపడదు, మనకు లోపల ఉంటుంది. తర్వాత గ్రౌండ్ నట్ కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ చేసుకుంటే దానిలో 50% ఫుడ్ తీసుకుంటుంది. సో మెంటల్గా ఫార్మర్ ప్రిపేర్ అవ్వాలి, దీనికి ఎక్కువ ఫుడ్ ఇవ్వాలి. చేసుకోవచ్చు, ఇంటర్ క్రాప్ కల్టివేషన్ చేసుకోవచ్చు. అవి కూడా మేము బాగా లిస్ట్ అవుట్ చేసాము. అండ్ మిర్చి కానీ మిగతా పంటల్లో కానీ గ్రోత్ ఎక్కువగా రావాలి అంటే మీరు తయారు చేసిన ఉత్పత్తుల గురించి చెప్పండి. మా దగ్గర మేడం ఇందాక మనం అనుకున్నట్టు సీడ్ టు టిల్ హార్వెస్ట్. సో స్టార్టింగ్ మనకు రూట్స్ బాగా డెవలప్ అవ్వాలంటే ఫాస్ట్ రూట్ ఎక్స్ ఒకటి ఉంటుంది. రూట్స్ ఎప్పుడైనా మన ఫౌండేషన్ బాగుండాలి. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఫౌండేషన్ ఎట్లా ఉంటుందో ఫస్ట్ రూట్స్ని బాగా డెవలప్ చేసుకోవాలి. అంటే మా దగ్గర ఫాస్ట్ రూట్ ఎక్స్, దానికి హై రిచ్ అనేది ఒక ఫర్టిలైజర్, ఆర్గానిక్ ఫర్టిలైజర్, ఇవి ఉన్నాయి, అమినో యాసిడ్ బేస్డ్ అవి. సో ఇది ఒకసారి మనం అప్లై చేస్తాము. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫ్లవర్ స్టేజ్, రూట్స్ అయిపోతాయి, నెక్స్ట్ ఫ్లవర్ అండ్ బ్రాంచెస్. సో మనకు ఇట్లా హైట్గా పోతే నో యూజ్, మనకి ఎలా బ్రాంచ్ కొమ్మలు రావాలి, కొమ్మలు వస్తేనే వాళ్ళకి పంట దిగుబడి వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మాకు వైకే స్టార్ అని మా ప్రోడక్ట్, అది ఇట్స్ ఆల్ ఆర్గానిక్. వైకే స్టార్ ఆక్సివెజ్ అని కాంబినేషన్, అది సెకండ్. అంటే బ్రాంచ్లు వచ్చేసి ఎక్కువ హైట్ పోకుండా ఇట్లా బుష్ లాగా వస్తుంది. సో నెక్స్ట్ ఫ్లవర్కి, ఆ ఫ్లవర్ స్టేజ్లో వచ్చేసి ఆక్సివెజ్ ఆయిష్ అని ఒకటి ఉంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి వాయు యంత్ర కాంబినేషన్స్. సో ఇట్లా స్టెప్ బై స్టెప్ మా దగ్గర లిస్ట్ అవుట్ ఉంటుంది. సో దాని ప్రకారంగా ఇప్పుడు వైరస్ వస్తేనేమో వాయు యంత్ర ఎన్విరు, ఇంకొంచెం బ్లాక్ ట్రిప్స్ హెవీగా ఉందంటే వాయు యంత్ర ఆయుష్, మనకు మచ్చ తెగులు వస్తుంది, కాయ మచ్చ అంటాం దానికి వాయు యంత్ర నానో సిల్వరు. ఇంకోటి ఆకు వెనకాల బూడిద తెగులు అంటాం, పౌడర్ మిల్డ్ అంటాం, తెల్లగా వచ్చేసి డ్రాప్ అవుతుంది అది. ఇప్పుడు దిస్ ఇస్ ద టైం, అంటే మనకు వింటర్ సీజన్లో ఎక్కువ వస్తుంది అది, దానికి వాయు యంత్ర SPX అని ఉన్నది. సో ఇవన్నీ ఆర్గానికే. సో ప్రతి సెగ్మెంట్కి దానికి మొక్క కావాల్సిన స్టెప్ బై స్టెప్ మా దగ్గర మందులు ఉన్నాయి. దానికి ప్రతిదీ సక్సెస్ అయింది. మంచిగా పంట ఒక ఫార్మరు 100% మిర్చి తీసుకుంటే ఒక 35 to 40 quintals వరకు తీసుకోవచ్చు హైయెస్ట్. అండ్ నేను పర్సనల్గా పొప్పడికాయ అనేది మనం ఎప్పుడు తింటూ ఉంటాం కదా సార్. నేను బయట ఒక దగ్గర తీసుకున్నప్పుడు కాయ చూడడానికి చాలా పరిమాణంలో చాలా పెద్దగా ఉంటుంది, బట్ కోసినప్పుడు అంత టేస్ట్ అనేది ఉండట్లేదు. అసలు దేనికంటారు? మేడం దట్స్ బికాజ్ ఇట్స్ ఆర్గానిక్ లవింగ్ ప్లాంట్స్. మనకు ఊర్లలో పొప్పడి చెట్లకు భలే స్వీట్ ఉంటాయి, కలర్ కూడా చాలా బాగుంటుంది. బట్ ఇక్కడ చూస్తే కలర్ లేదు, కెమికల్ ట్రీట్. చెప్తాను దాని రీజన్. మనకు ఆర్గానిక్ కార్బన్స్, పశువుల ఎరువు, మేకల ఎరువు మన ఇళ్ళలో చూస్తే అంటే బ్యాక్ సైడ్ ఎక్కడో పెడతారు, అది మనం తీసుకొచ్చిన వేస్ట్ అక్కడ వేస్తాం. అక్కడ కంపోస్ట్ అయ్యి మంచిగా వానపాములు వచ్చి మంచిగా న్యాచురల్ గా అది పండుతుంది. వేరాజ్ ఇక్కడ ఏమవుతుందంటే వాడు కెమికల్ కొడతాడు, కింద అంతా ఫర్టిలైజరే, అసలు ఏమి ఇవ్వరు. ఫర్టిలైజర్ మన ఆర్గానిక్ మాన్యూర్ లాంటివి ఏమి ఇవ్వరు వాళ్ళు. కంప్లీట్ గా DAPలు, తర్వాత 13-045, పొటాష్, ఫాస్ఫరస్ ఇవే ఇస్తారు. సో అందువల్ల టేస్ట్ పెద్దగా ఉండదు. సో మా ఫార్మర్స్, ఇంకోటి మా చాలా వీడియోస్లో ఉన్నాయి, మా ఫార్మర్స్ మా ప్రొడక్ట్స్ని ట్రీట్ చేసిన ఫార్మర్స్ ఏంటంటే ఒక 5 rupees ఎక్స్ట్రానే అమ్ముతారు వాళ్ళు. అంటే కలర్ అట్లే ఉంటుంది, టేస్ట్ కూడా అట్లే ఉంటుంది. ఒక 2-3 ఫ్రూట్స్ వాళ్ళు తీసుకున్న తర్వాత వాళ్ళు అమ్ముతారు కూడా, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆర్గానిక్ ఇస్ ఆల్వేస్ మంచి సేంద్రియ పదార్థాలతో తయారు చేసిన ప్రొడక్ట్స్ బాగా టేస్టీగా ఉంటాయి. కీపింగ్ క్వాలిటీ కూడా ఎక్కువ ఉంటాయి. అయితే పంట మార్పిడి వల్ల రైతులకు కలిగే లాభాలు ఏంటి సార్? పంట మార్పిడి వల్ల ఇదే మనకు చేంజ్ అవుతుందండి. మనకు వాతావరణంలో ఇప్పుడు
భూమిలో మనకు ఈ అవశేషాలు ఉండిపోయి మళ్ళా వర్షం పడంగానే లేదా వీళ్ళు డ్రిప్ ద్వారా నీళ్ళు పెట్టుకోగానే మళ్ళీ అవే రీజనరేట్ అయ్యి మళ్ళా మనకు ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎక్కువ విల్ట్ ప్రాబ్లం వస్తుంది. విల్ట్ అంటే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మొక్క చనిపోతుంది, ఆటోమేటిక్గా చనిపోతుంది అట్లా. సో అదేంటంటే ఒక 65-70 డేస్ అప్పుడు ఈ పాత పంట తాలూకు అవశేషాలు మళ్ళీ ఈ రూట్స్ ద్వారా వెళ్ళిపోతుంది పైకి, ఫంగస్. ఆ రూట్స్ ద్వారా ఫంగస్ పైకి వెళ్ళిపోయి ఈ సర్క్యులేషన్ కాకుండా అడ్డుపడుతుంది. అడ్డుపడినప్పుడు ఏమవుతుందంటే మొత్తం అది వాటర్ తీసుకోదు, అప్టేకింగ్ ఉండదు, మినరల్స్ అప్టేకింగ్ ఉండదు, అట్లా విల్టింగ్ అవుతుంది అనమాట. సో దానికి కూడా మా దగ్గర స్టాప్ విల్ట్ ఫాస్ట్ రూటెక్స్ క్యూరియల్ ఉంది. అది కింద పోయాలన్నమాట, రూట్స్ దగ్గర పోస్తే ఆ రూట్స్ మొత్తం క్లీన్ అయ్యి మళ్ళీ అది మొక్క తీసుకుంటుంది. రైట్. అయితే మరొకసారి మా ప్రైమ్ 9 ప్రేక్షకుల కోసం కానివ్వండి, ఇంకా చూసే ప్రతి ఒక్కరికి మీరు తయారు చేసే ఉత్పత్తుల గురించి మిమ్మల్ని సంప్రదించాలి అంటే మీ అడ్రస్, మీ ఫోన్ నెంబర్ కానివ్వండి, ఒక్కసారి చెప్పండి ప్రైమ్ 9 వేదికగా. ఎస్, చాలామంది ఫార్మర్స్ మనకు మన ఉత్పత్తులు మనకు అమెజాన్లో దొరుకుతాయి. అమెజాన్లో అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీకు డోర్ డెలివరీ ఉంది. తర్వాత ప్రతి ఏరియాలో డీలర్లు ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మెయిన్ మన కస్టమర్ సర్వీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు. ఇంకొకటి మాది మొబైల్ యాప్ ఉంది. మొబైల్ యాప్లో మీకు అన్నీ దొరుకుతుంది. వెబ్సైట్ వచ్చి www.yklaboratories.com. యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో కూడా మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఆల్మోస్ట్. సో ఈ వీటి ద్వారా ఆల్మోస్ట్ ఫార్మర్స్కి మ్యాక్సిమం రీచ్ అవుతామండి. ఎస్, ఇప్పుడు వచ్చే యువ రైతులకి ఏం చెప్తారు? ఇప్పుడు యువ రైతులు చాలా అవసరం అండి. ఎందుకంటే యువ రైతుల వల్లనే కొంచెం కొత్త వంగడాలు, కొత్త పద్ధతులు మనం ఇవన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఏంటంటే ఆర్గానిక్ వైపు వెళ్తే మనకు లాంగ్ రన్ ఉంటుంది బాగా, అంటే సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటాం కదా, అట్లా కొంచెం ఆర్గానిక్ వైపు వెళ్ళండి. ఈ మనకు అగ్రికల్చర్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. సో మీరు ఏం చేస్తారంటే మీకు ఒక 5 ఎకరాలు ఉంటే ఒక హాఫ్ ఏకర్లో మీరు ట్రై చేయండి. అసలు మేము చెప్పేది నిజమా కాదా అబద్ధమా, మీరు ఒక హాఫ్ ఏకర్లో ట్రై చేయండి. ఖచ్చితంగా ఈ కంపెనీ వాళ్ళు ప్రోడక్ట్స్ వాడితే ఇంత ఈల్డ్ ఉందా, ఇంత కంట్రోలింగ్ ఉందా, పెస్ట్ డిసీజులు ఇంత కంట్రోల్ అవుతున్నాయి, మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ డేస్లో మీరు నెక్స్ట్ ఇయర్ మనం ఎలాగో మనం పంట పెడుతూనే ఉంటాం. సో కొంతమంది ఫార్మర్స్, పాత ఫార్మర్స్ ఒక 2-3 ఇయర్స్ నుంచి నష్టపోతూనే ఉన్నారు. వాళ్ళకి రీచ్ లేదు, వాళ్ళు యూట్యూబ్ చూడరు, ఫేస్బుక్ చూడరు, డీలర్ ఏది చెప్తే అది తీసుకొస్తారు. అట్లా డీలర్ తప్పు కూడా లేదు. సో డీలర్ కూడా మేము ఎడ్యుకేట్ చేస్తున్నాము. ఎవరు తప్పు లేదు ఇక్కడ, కానీ కొంచెం అప్డేట్ అవ్వాలి, అగ్రికల్చర్ ఇంకొంచెం అప్డేట్ అవ్వాలి. సో మేమైతే చెప్పేది ఏంటంటే ఎనీ ప్రాబ్లం మా దగ్గర సొల్యూషన్ ఉంది. వైకే ల్యాబొరేటరీస్ 100% అందరికంటే ముందే దాన్ని నోటిఫై చేసి ఫార్మర్స్కి తీసుకొస్తుంది. అగ్రికల్చరు యంగ్ ఫార్మర్స్ ఏంటంటే మేము చెప్పినట్టు కొంచెం చూడండి, ఒక చిన్న ఏరియాలో మీరు మా ప్రొడక్ట్స్ వాడి మీరు ఐడెంటిఫై చేసి ఇది నిజంగా వర్త్ఫుల్లా కాదో మీరు చెక్ చేసుకోండి. రైట్, థ్యాంక్ యూ వెంకటరమణ గారు. పిలవగానే ఇక్కడికి వచ్చి మీ వాల్యుబుల్ టైంని మాకు కేటాయించారు. అండ్ రైతులు నష్టపోకుండా కూడా దాని నివారణ చర్యలకు సంబంధించి ప్రతిదీ కూడా లాభసాటిగా రైతులకి మీరు చేసే ప్రయత్నం ఆల్రెడీ విజయవంతమైంది, సక్సెస్ఫుల్గా ముందు దూసుకెళ్తుంది. ఇంకా మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటల కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.